మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని అనాది సంకల్పం అనే విషయాలను మనం నేర్చుకుంటున్నాం. దేవుని అనాది సంకల్పంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి ఉంది. ఆ విధంగానే దేవుని యొక్క అనాది సంకల్పంలో అపోస్తుల యొక్క బోధ ఉంది. దేవుని యొక్క అనాది సంకల్పంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు అనే సంకల్పం ఉంది. మరొక విధంగా దేవుని అనాది సంకల్పం క్రీస్తు ప్రభు సంఘం ఉంది. దేవుని అనాది సంకల్పంలో యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి కుమారులయ్యే సంకల్పం ఉంది. దీనిని మనం రోజు చిన్న చిన్న వాక్యాల ద్వారా సవివరంగా తెలుసుకుందాం. శ్రద్ధతో విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.